guys, welcome back to Mahi Shivan channel. Hi hello guys, నా పేరు హనీ. సో ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటి అంటే మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా హరిని 1 year జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని చెప్పి. సో హన్ని 1 year జర్నీ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయడం కంటే మీ అందరికీ తెలిసిన విషయమే. లైక్ అందరూ లైక్ బర్త్డే మంత్ని సెలబ్రేట్ చేస్తే నేను ఆ మంత్ని కేక్ కటింగ్తో కాకుండా నేను ఒక వేరే రకంగా సెలబ్రేట్ చేశాను. ఎలా రెడీ చేస్తే బాగుంటుంది, ఏదైనా కాన్సెప్ట్సా అన్నది నేను అత్తయ్య చాలా థింక్ చేశామన్నమాట. సో మేమంతా కాన్సెప్ట్ థింక్ చేసి కాస్ట్యూమ్స్ అవన్నీ మేము చూసుకుంటే మా వారు ఎడిటింగ్ అండ్ ఫోటో సెక్షన్ మొత్తం ఆయన చేసేవారు అనమాట. హరిని పుట్టింది March 8, 2017. సో ఉమెన్స్ డే అదొక స్పెషల్ డే మా అందరికీ. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మంత్ వైజ్ బర్త్డే కూడా మేము ఇంకా డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో సెలబ్రేట్ చేసాం. లైక్ ఫస్ట్ వచ్చేసి నెమలికలతో చేసాము. లైక్ మీరు పిక్లో చూస్తున్నట్టయితే ఆల్ విత్ పికాక్ ఫెదర్స్ విత్ బ్యూటిఫుల్ లుక్. అప్పుడు చిన్నది ఇంకా ఫస్ట్ మంత్ మ్యాక్సిమం 3 months వరకు పిల్లలు పడుకొని ఉంటారు కాబట్టి అది అత్తయ్య దగ్గరుండి మొత్తం అది తీసుకొచ్చి మేము స్టిక్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసాం. చూడ్డానికి అట్లా ముద్దుగా ఉంటాయి కానీ దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. అదంతా ఒక చిన్న క్లాత్ కట్ చేసి అలా ఫెదర్స్ అని స్టిక్ చేసి అది పీకాక్ ఫెదర్స్ తోటి ఫస్ట్ మంత్ జర్నీ అలా స్టార్ట్ అయింది హరినిది. కమింగ్ టు సెకండ్ మంత్ వచ్చేసి ఇంకా ఫస్ట్ మంత్ పీకాక్ ఫెదర్స్ అయిపోయిన సెకండ్ మంత్ ఏం చేయాలని ఆలోచిస్తే అత్తయ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు వీ ఫౌండ్ సమ్ యూరో కాయిన్స్ లాగా చిన్న గోల్డ్ కాయిన్స్ దొరికాయి. లైక్ మీ అందరికీ గుర్తున్నట్టయితే చిన్నప్పుడు మనకు ఒక గోల్డ్ కాయిన్ చాక్లెట్స్ వస్తాయి. లైక్ ఒక కాయిన్ లాగా ఉండి చాక్లెట్ ఉంటుంది కదా, గోల్డ్ వ్రాపింగ్ ఉండి. అలా ఏమైనా ట్రై చేద్దామంటే అన్ని దొరకలేదు టైంకి. సో ఆ టైంలో అత్తయ్య బయటికి వెళ్ళినప్పుడు వీ ఫౌండ్ దట్ గోల్డ్ కాయిన్స్ అనమాట. ఆ గోల్డ్ కాయిన్ది కూడా మళ్ళీ ఒక గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొచ్చి అన్ని కాయిన్స్ స్టిక్ చేసి ఒక క్వీన్ లాగా ఏదో చేసాము. నువ్వు అప్పుడు జస్ట్ 2 months అది కాయిన్స్ చాక్లెట్ది వేరే, ఇప్పుడు కాయిన్స్ చాక్లెట్ది కాదు. నువ్వు కాయిన్స్ చాక్లెట్ తింటావు కదా, అలా దాంతో నీకు డ్రెస్ చేసాం కదా నాన్న అప్పుడు నీ చిన్నప్పుడు నువ్వు సెకండ్ మంత్ ఉన్నప్పుడు. ఇది చూడు, ఇదెవరిది? సో సెకండ్ మంత్ గోల్డ్ కాయిన్స్ డ్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ మంత్కి ఏం చేయాలి, ఎవ్రీ మంత్ ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉండాలి కదా. థర్డ్ మంత్ ఏం చేద్దామని చెప్పేసి బటర్ఫ్లై కాస్ట్యూమ్ చేసామన్నమాట. బటర్ఫ్లై కాస్ట్యూమ్ అంటే చిన్న బటర్ఫ్లైస్ అన్ని మేము కొనుక్కొచ్చి ఇట్లా మొత్తం ఒక ఆ బటర్ఫ్లై షేప్లో ఒక మెటీరియల్ని కట్ చేసి దానికి స్టిక్ చేసి మళ్ళీ హెయిర్ బ్యాండ్ దాని తగ్గట్టు రెడీ చేసి ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా సేమ్ అట్లే. దాని వెనక చాలా కష్టం ఉంటుందన్నమాట. బట్ ఫైనలీ ఫొటోస్ ఈ వీడియో ఎడిట్ వల్ల మేము ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. రేపు దీని 16th బర్త్డేకి నేను ఇవన్నీ కూడా దానికి గిఫ్ట్ చేస్తే షీల్ ఫీల్ వెరీ ప్రౌడ్. లైక్ నాకు ఇన్ని చేశారా అని. బికాస్ నా చిన్నప్పుడు హార్డ్లీ ఒక 10-15 ఫొటోస్ ఉంటాయి, అవి కూడా ఎక్కడెక్కడో ఏవో చెప్తే నేనా అన్నట్టు. సో ఇప్పుడు ఉన్న పిల్లలకి లక్కీ ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. లైక్ వీ గాట్ సో మెనీ స్టూడియోస్, ఫోటో సెక్షన్స్ అండ్ మ్యాక్సిమం అన్ని మెమోరీస్ని మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ నౌ జనరేషన్ కిడ్స్. సో థర్డ్ మంత్ ఈజ్ లైక్ బటర్ఫ్లై థీమ్ అయిపోయాక నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఫోర్త్ మంత్ ఏం రెడీ అయ్యావు తెలుసా నీకు? మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ రెడీ ఇప్పుడు నాన్న 4th రీజన్ నువ్వు ఇట్లా అంటుంటే నాన్న మా ఫోన్లో ఉంది చూసావా? సో ఇప్పుడు అందరు ఫోన్లో చూస్తూ ఉంటారు కాబట్టి అన్ని గుర్తుపెడుతుంది. నేను ఎంత క్యూట్ ఉన్నా చెప్తూ ఉంటుంది. సో 4th month వచ్చేసి మిక్కీ మౌస్ డ్రెస్. నాకు ఇంకా అప్పటికప్పుడు నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. మిక్కీ మౌస్ డ్రెస్ చిన్న క్యూట్గా మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, క్యూట్గా ఒక స్కర్ట్ మళ్ళీ క్యాప్, అది ఎంత క్యూట్గా ఉండిందో. సో 4th month ఒక సింపుల్గా వెళ్ళిపోయింది. అండ్ 5th month మై ఫేవరెట్ మంత్ అనమాట. ఎందుకంటే 5th monthకి మేము హరినికి సన్ఫ్లవర్ కాస్ట్యూమ్ చేసాము. సన్ఫ్లవర్స్తో కాస్ట్యూమ్లో హరిని వాజ్ లుకింగ్ వెరీ క్యూట్. అవును, నాకు మమ్మీ చేస్తే పంపించారు. వాళ్ళు ఎవరు పంపించలేదు, నేను రెడీ చేశాను, అత్తయ్య రెడీ చేశారు నీకోసం. నీకేం తెలుసా 5th monthకి? సో నేను డిఫరెంట్గా అంటే కేక్ కటింగ్ అంటే అందరు చేస్తున్నారని చెప్పి నేను అప్పుడే కాన్సెప్ట్ ఇది స్టార్ట్ చేసి. సో ఈ 5th month సన్ఫ్లవర్స్ థీమ్ అన్నది నిజంగానే చాలా బాగా వచ్చింది. అండ్ దాని తగ్గట్టు వీడియో క్లిప్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ ఆ మూమెంట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే అవన్నీ వెరీ లైక్ మళ్ళీ నేను అది ఎక్స్పీరియన్స్గా మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని మనం ఎంత షేర్ చేసుకున్నా అవి ఫినిష్ అవ్వని ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదైతే నాకు ఎప్పుడు లైఫ్ టైం మెమొరబుల్ గిఫ్ట్ అన్నది.
సో మళ్ళీ 6th మంత్ ఏం రెడీ అయ్యావు నువ్వు? నాకు గుర్తులేదు. నీకు ఎట్లా గుర్తుంటుందా, నన్ను చిన్న పాప కదా. సో 6th మంత్ వచ్చేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా వెళ్ళాం. లైక్ ఏం చేయాలన్నది అప్పుడు తట్టకపోతే మా అత్తయ్య ఏమన్నారు, రీల్స్తో ఏమన్నా కాస్ట్యూమ్ చేద్దామా అని. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నట్టయితే ఫిల్మింగ్ది అప్పుడు రీల్స్ వచ్చేవి కదా, అప్పుడు మనకు కెమెరాస్ కూడా చిన్న రీల్స్ వచ్చి ఇట్లా ఫిలిం లాగా వచ్చేది. కాబట్టి అప్పట్లో అత్తయ్య వాళ్ళంతా మూవీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు అప్కమింగ్ ఈమె కూడా వచ్చేస్తుంది. కాబట్టి వచ్చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? వచ్చేస్తుందంట. ఫస్ట్ చదువుకో, తర్వాత రావాలి, ఓకేనా? సో బాగుంటుందని చెప్పి మేము ఏం చేసామంటే మొత్తం రీల్స్ తోటి 6th మంత్ కాస్ట్యూమ్ని రెడీ చేసాము. అది కూడా ఒక చాలా కొత్తగా అనిపించింది నాకు అండ్ వెరీ వెరీ హ్యాపీ. దెన్ అగైన్ 7th మంత్ పర్ల్స్. ఎస్, 7th మంత్ వచ్చేసి పర్ల్స్తో కాస్ట్యూమ్ చేసాం. పర్ల్స్ ఇన్ ద సెన్స్ అన్ని ముత్యాలు ఇలా కొనుక్కొచ్చి ఒక షార్ట్ మళ్ళీ ఒక స్కర్ట్ లాగా రెడీ చేసి అన్ని పర్ల్స్ తోటి. నాకు అది చాలా చాలా నచ్చింది. అండ్ హరిని ఏదైతే సెట్ వేసుకుందో అది మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసిన సెట్ అనమాట, ఈ ఫోటోలో వేసుకున్న సెట్. సో పర్ల్స్లో యాక్చువల్లీ తను ఒక చిన్న ఫిష్ లాగా అనిపించింది, చిన్న ఫిష్ లాగా అనిపించి ఉండే 7th మంత్. ఇంకా అక్కడి నుంచి కొంచెం అల్లరి స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా కాస్ట్యూమ్ ఏది వేసినా పీకడం అట్లాంటివి స్టార్ట్ చేసింది. నా ఇప్పుడు కమింగ్ టు 8th మంత్ ఈజ్ లైక్ హరినీస్ ఫేవరెట్ పిక్చర్. ఏం డ్రెస్ తీసుకున్నావు 8th మంత్కి? 8 months గ్రేట్ డ్రెస్. అసలు ఫోటోలోకి బయటకి పోలికే ఉండదు మా పాప. ఆ ఫోటోలో పిల్లని చూసి నేను ఎంత ఆనందపడిపోయేదాన్ని. బయట చూస్తేనేమో పిట్టలాగా ఉండేది, ఫోటోస్ జెనిక్ అనమాట నాలాగే కొంచెం. సో 8th మంత్ గ్రేప్స్ డ్రెస్ అసలు ఎంత ఆసమ్గా ఉండిందో. రెడ్ కలర్ దానికి ఇట్లా మొత్తం గ్రేప్స్ స్టిక్ చేసి చాలా చాలా బాగుండింది ఆ డ్రెస్. అండ్ ఆ కాన్సెప్ట్ అవన్నీ కూడా ఐడియాస్ అత్తయ్యకి రావడం అలా నిజంగానే చాలా చాలా బాగా జరిగిందనమాట 8th మంత్ బర్త్డే కూడా. అండ్ 9th మంత్ వచ్చేసి మేము హరినికి గుండు చేయించాము. తిరుపతి మాకు మొక్కు ఉంటుంది. సో 9th మంత్ రాగానే తిరుపతి తీసుకెళ్ళి గుండు చేయించడం వల్ల కొంచెం గుండు పాపకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చైనీస్ కాస్ట్యూమ్ వేసాం కదా. చైనీస్ కాస్ట్యూమ్ ఏంటి అంటే అది కూడా థాయిలాండ్ వెళ్ళినప్పుడు షాప్ చేసింది. చిన్నప్పుడు మా అల్లుడు వాళ్ళకు తెచ్చినట్టున్నారు. ఆ డ్రెస్ దొరికితే టక్కున అది వేసేసా. సో గుండుకి ఆ చైనీస్ కాస్ట్యూమ్కి మ్యాచ్ అయిపోతుందని చెప్పి అలా మస్తు రెడీ చేసామన్నమాట. దిస్ వాజ్ 9th మంత్ స్టోరీ. అండ్ 10th మంత్ వచ్చేసి ఇంకా 10th మంత్కి సింబాలిక్గా ఉంటుందని చెప్పి 10 రూపీస్ నోట్తో చేసాం. 10 రూపీస్ నోట్స్ని ఇట్లా మంచిగా ఫ్లవర్స్ లాగా చేసి ఒక స్కర్ట్ చేసి దానికి స్టిక్ చేసి మళ్ళీ హెయిర్ బ్యాండ్ కూడా విత్ 10 రూపీస్ నోట్తో ఇట్లా ఫ్లవర్ లాగా చేసి మొత్తం ఇదంతా మా అత్తయ్య ఐడియాస్ అనమాట. సో నిజంగా ఇది అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వై బికాజ్ ఇది రెగ్యులర్గా అవ్వట్లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది అండ్ బర్త్డే కాన్సెప్ట్కి చాలా బాగుంది అని చెప్పేసి ఇలా చేసాము 10th మంత్. 11th మంత్ వచ్చేసి ఏం చేసామంటే 11th మంత్ ఒక లంబాడీ గర్ల్ గెటప్ వేసా. అప్పుడు కూడా ఇంకొంచెం చిన్న చిన్న హెయిర్ వచ్చి ఉంటే ఏం చేశాను, ఇలా ఓని వేసేసి లంబాడీ అమ్మాయి గెటప్ వేసాను. లైక్ దేవిపుత్రుడు సినిమాలో ఒక చిన్న పాప సాంగ్ పాడుతూ వస్తూ ఉంటుంది కదా, అట్లా క్యూట్గా ఉండేది. చిన్నప్పుడు క్యూట్గా ఉండేది, ఇప్పుడు అల్లరి రాక్షస్ అయిపోయింది. అదే నాన్న. సో అది 11th మంత్కి వేసాను అనమాట లంబాడీ గెటప్. ఈ 11 months జర్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12th మంత్కి ఏం చేయాలన్నది ఒక బిగ్ కాన్సెప్ట్. అది అసలు ఏ డ్రెస్ చేసినా వాళ్ళ నాన్న మెచ్చరు, వాళ్ళ నాన్నమ్మ ఏమో రెగ్యులర్ ఉంది అని అంటూ ఉంటారు. సో 12th మంత్కి కూడా ఏమన్నా డిఫరెంట్గా చేద్దామని చెప్పి మొత్తం విత్ ఆల్ ద ఫెదర్స్, ఆరెంజ్ కలర్ ఫెదర్స్ తోటి డ్రెస్ చేసాము. అది కూడా చాలా టైం పట్టింది హరినికి. ఇంకొక డ్రెస్ కూడా చేసాము బర్త్డేకి, లైక్ ఫెయిరీ ఫిష్ లాగా మొత్తం ఒక సీ గ్రీన్ బ్లూలో ఇలా చేసామన్నమాట. మీరు ఈ వీడియోస్లో చూస్తున్నట్టయితే అర్థమవుతుంది. లేదు అంటే నేను హరిని ఫస్ట్ బర్త్డే వ్లాగ్ రిలీజ్ చేస్తాను కదా, అందులో మీరు మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. So this was Harini 11 months dresses story and journey. This was like really very very good memory for all of us. Like Harini ki maaku andariki chaala ishtamaina videos ivi. Upcoming ఇంకా
అబ్బాయి పుడితే వాడికి ఎలా చేయాలన్నది నేను ఇప్పటి నుంచే కాన్సెప్ట్స్ అది ప్లాన్ చేసుకోవాలి, చూడాలి. అదైతే నేను మీ అందరితో లైవ్గా షేర్ చేయగలుగుతానేమో అనేసి. సో ఇప్పటి వరకు అయితే ఈ వీడియో చూసి మీ అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే దీని ద్వారా మీ అందరు కూడా మంచి మంచి ఐడియాస్ని నేను షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి వీడియోస్ని ప్లాన్ చేయాలి అనుకుంటే తప్పకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్, కొత్త కాన్సెప్ట్స్ని ఆలోచించండి. ఇలాంటిది వాళ్ళకి నిజంగా ఫ్యూచర్లో మంచి గిఫ్ట్గా మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Stay safe everyone, take care. Don't forget to like, share, comment and subscribe to our channel. And bell mochipottu say bye bye. Love you all. Bye friends. Bye friends. Chick 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 chick. టూల్ సెట్ ఉంటే నీ టూల్ సెట్ తోటి నువ్వు బాల్కనీని ఫిక్స్ చేస్తావా? భయ్యా వాళ్ళు ఏం చేస్తారు పాపం?